మహారాష్ట్రలోని థానేలో ఒక అన్నయ్య తన 12 ఏళ్ల చెల్లికి మొదటిసారిగా పీరియడ్స్ వచ్చి ఆమె దుస్తులకు రక్తపు మరకలు అంటుకుంటే అది చూసిన ఆ వ్యక్తి తన చెల్లికి ఎవరితోనో లైంగికంగా అక్రమ సంబంధం ఉందేమో అందుకే బ్లడ్ వచ్చి ఉంటుందని తప్పుగా భావించి 12 ఏళ్ల చెల్లిని చంపేశాడు. ఆ వ్యక్తి ఆడవాళ్లకి వచ్చే పీరియడ్స్ గురించి తనకు తెలియదని చెప్పాడు. ఇలాగే చాలా మందికి ఈ పీరియడ్స్ గురించి అవగాహన లేదు. స్కూల్లో దీని గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. సమాజంలో ఈ పీరియడ్స్ గురించి మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీనివల్ల మగవాళ్ళకు కాదు కదా, కనీసం ఆడవాళ్ళకు కూడా పీరియడ్స్ సమయంలో తమ బాడీలో ఏం జరుగుతుందనేది కూడా తెలియదు. అందుకే ఈ వీడియో కేవలం ఆడవాళ్ల కోసం మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో, వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలిస్తే ఆడవాళ్ళ మీద మనకు చాలా గౌరవం పెరుగుతుంది. అలాగే ఆ టైంలో మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండగలం. కాబట్టి ఈ వీడియోలో అసలు పీరియడ్స్ అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి, పీరియడ్స్ సమయంలో శరీరంలో ఏ మార్పులు జరుగుతాయి, పీరియడ్స్ టైంలో ఆడవాళ్లలో మూడ్ స్వింగ్స్ ఎందుకుంటాయి, ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళని బాధిస్తున్న పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఏమిటి, వాటిని ఎలా తగ్గించుకోవాలి, ఇలా పీరియడ్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి చూడమని చెప్పండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, పీరియడ్స్ తెలుగులో నెలసరి అంటారు. ప్రతి అమ్మాయి జీవితంలో ప్రతి నెల జరిగే సాధారణ జీవ ప్రక్రియ. సింపుల్గా చెప్పాలంటే ప్రతి నెల ఆడవాళ్ల బాడీ ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతుంది. కానీ ఒకవేళ ప్రెగ్నెంట్ అవ్వకపోతే అదంతా బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్రతి 28 లేదా 29 రోజులకు ఒకసారి ఇది రిపీటెడ్గా ఒక సైకిల్లా జరుగుతుంది. దీన్నే మెన్స్ట్రువల్ సైకిల్ లేదా ఋతుచక్రం అని అంటారు. మీకు తెలుసా, కేవలం మనుషులకు మాత్రమే కాదు, కోతులు, ఏప్స్, గబ్బిలాలు, ఎలుక జాతికి చెందిన ఎలిఫెంట్ ష్రూస్ వంటి కొన్ని జీవులకు కూడా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది, అంటే పీరియడ్స్ వస్తాయి. సాధారణంగా ఒక అమ్మాయి పుట్టినప్పుడే ఆ అమ్మాయి ఓవరీలో అంటే అండాశయంలో కొన్ని లక్షల ఎగ్స్ ఉంటాయి. కానీ అవి యంగ్ ఏజ్కు వచ్చే వరకు ఇన్యాక్టివ్గా ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు 8 నుండి 13 సంవత్సరాల వయసులో ప్యూబర్టీలోకి ఎంటర్ అవుతారు. ఆ టైంలో వాళ్ళకి మొదటిసారిగా పీరియడ్ వస్తుంది. అలా స్టార్ట్ అయిన పీరియడ్స్ ఆమెకు 45 నుండి 55 సంవత్సరాల వయసు వచ్చే వరకు కంటిన్యూ అయ్యి ఆ తర్వాత ఆగిపోతాయి. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు పీరియడ్స్ వచ్చినప్పుడు బాడీ లోపల ఏం జరుగుతుందో, ఎందుకు పీరియడ్స్ వస్తాయో తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా మన మెదడులోని పిట్యూటరీ గ్లాండ్ 2 హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఒకటి FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, 2 LH హార్మోన్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఇవి రక్తం ద్వారా ప్రయాణించి ఓవరీకి అంటే అండాశయానికి చేరుకుంటాయి. ఈ హార్మోన్స్ అండాశయంలో ఉన్న ఫాలికల్స్ లో 5 నుండి 20 ఫాలికల్స్ యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. ఫాలికల్స్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఒక చిన్న సంచిలా ఉండి దానిలో ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్స్ మధ్యలో ఎగ్ ఉంటుంది. అలా 12 నుండి 13 రోజుల వరకు ఈ ఫాలికల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ డెవలప్ అవుతున్న ఫాలికల్స్ నుండి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది యూట్రస్ అంటే గర్భాశయంలో ఒక పొర లాంటిది ఫామ్ అయ్యేలా చేస్తుంది. ఈ పొరని ఎండోమెట్రియం లేయర్ అని అంటారు. ఇది ఎందుకంటే ఒకవేళ త్వరలో రిలీజ్ అవ్వబోతున్న ఎగ్ కనుక పురుషుడి నుండి వచ్చే శుక్రకణంతో కలిసి ఫెర్టిలైజ్ అయితే, అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే, లోపల పెరగబోయే ఎంబ్రియో అంటే పిండాన్ని పట్టుకుని ఉండడానికి, అలాగే ఆ ఎంబ్రియో పెరగడానికి కావలసిన రక్తం, పోషకాలు వంటివి అందించడానికి ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది ఉపయోగపడుతుంది. గర్భాశయంలో పిండాన్ని పట్టుకుని ఉండడానికి కావలసిన ఈ ఎండోమెట్రియం లేయర్ రెడీ అయిన తర్వాత బ్రెయిన్ ఇప్పుడు LH హార్మోన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అలా సుమారుగా 14వ రోజున LH హార్మోన్ పీక్కు వెళ్తుంది. ఈ హార్మోన్ ఓవరీ నుండి ఎగ్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. మనం ముందు చెప్పుకున్నాం కదా, అండాశయంలో 5 నుండి 20 ఫాలికల్స్ యాక్టివ్ అయ్యి డెవలప్ అవుతూ ఉంటాయని. కానీ వీటిలో మిగిలిన వాటితో పోల్చితే ఒక ఎగ్ ఫాలికల్ మాత్రం ఫాస్ట్గా బాగా డెవలప్ అవుతుంది. దానిని డామినెంట్ ఫాలికల్ అని అంటారు. ఇప్పుడు బాగా డెవలప్ అయిన డామినెంట్ ఫాలికల్ అండాశయం ఎడ్జ్కి వస్తుంది. అప్పుడు ఆ ఫాలికల్ అనేది పగిలి దాని నుండి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇలా ఎగ్ రిలీజ్ అవడాన్ని ఓవ్యులేషన్ అని అంటారు. ఇలా రిలీజ్ అయిన ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయంలోకి చేరుకుంటుంది. ఇదిలా ఉండగా మరొక వైపు ఈ డామినెంట్ ఫాలికల్తో పాటు డెవలప్ అయిన కొన్ని ఫాలికల్స్ ఉన్నాయి కదా, అవన్నీ విచ్ఛిన్నమయ్యి నాశనం అయిపోతాయి. అలాగే ఫాలికల్ నుండి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మిగిలిన ఫాలికల్ సెల్స్ ఉంటాయి కదా, దానిని కార్పస్ ల్యూటియం అంటారు. ఇది ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. అదేం చేస్తుందంటే గర్భాశయంలో ఫామ్ అయిన ఎండోమెట్రియం లేయర్ థిక్నెస్ ని పెంచుతుంది. ఎందుకంటే ఒకవేళ ఎగ్ ఫెర్టిలైజ్ అయితే ఫెర్టిలైజ్ అయిన ఎగ్ అనేది ఇక్కడ ఇంప్లాంట్ అవడానికి అది హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా యూట్రస్ లోకి చేరుకున్న ఎగ్ కనుక స్పెర్మ్ తో కలిసి ఫెర్టిలైజ్ అయితే, అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే, ఆ ఎంబ్రియో ఆల్రెడీ తయారై రెడీగా ఉన్న ఎండోమెట్రియం లేయర్ కి అటాచ్ అయ్యి అక్కడ ఇంప్లాంట్ అవుతుంది. ఇక ఆ లేయర్ ద్వారా ఆ పిండానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. అదే ఒకవేళ ఆ ఎగ్ స్పెర్మ్తో కలవకుండా ఫెర్టిలైజ్ అవ్వకపోతే సుమారుగా 24 గంటల తర్వాత ఆ ఎగ్ కూడా విచ్ఛిన్నమయ్యి చనిపోతుంది.
సో ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం రెడీ అయిన ఆ లేయర్ ఇక పనికిరాదు. అలాగని బాడీ దానిని మళ్ళీ అబ్జర్వ్ చేసుకోలేదు. కాబట్టి ఆ లేయర్ యుట్రస్ నుండి విడిపోయి ఆ ఎండోమెట్రియం లేయర్లో ఉన్న రక్తనాళాలన్నీ ఓపెన్ అయిపోయి బ్లడ్, ఎండోమెట్రియం సెల్స్, మ్యూకస్, అదర్ టిష్యూస్ అన్నీ కలిసి బ్లడ్ గా బయటకు వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ నే మెన్స్ట్రుయేషన్ అని అంటారు. ఈ అవసరం లేని లేయర్ అంతటిని క్లియర్ చేసి బయటకు పంపడానికి యూట్రస్ కి కనీసం ఒక వారం వరకు టైం పడుతుంది. అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఆ సైకిల్ అంతా కొత్తగా స్టార్ట్ అయ్యి రిపీట్ అవుతుంది. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ని కనుక ఒకసారి చూస్తే ఇది సాధారణంగా 28 రోజుల వరకు ఉంటుంది. కానీ కొంతమందిలో 22 నుండి 35 రోజుల వరకు కూడా ఉంటుంది. మెన్స్ట్రువల్ సైకిల్ ఫస్ట్ డే బ్లీడింగ్ తో స్టార్ట్ అవుతుంది. సుమారుగా 3 నుండి 7 రోజుల వరకు బ్లీడింగ్ అవుతుంది. తర్వాత 6 నుండి 13 రోజుల్లో ఎండోమెట్రియం లేయర్ రిపేర్ అయ్యి మళ్ళీ డెవలప్ అవుతుంది. ఇదే టైంలో ఫాలికల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో దీనిని ఫాలిక్యులర్ ఫేజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఓవులేషన్ ఫేజ్. సుమారుగా 14వ రోజుకి కొంచెం అటు ఇటుగా ఎగ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి 11 నుండి 17 మధ్యలోని రోజులను ఫెర్టైల్ ఫేజ్ అని కూడా అంటారు. ఈ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 18 నుండి 28 రోజులను ల్యూటియల్ ఫేజ్ అని అంటారు. ఈ టైంలో అప్పటికే ఎగ్ రిలీజ్ అయింది కాబట్టి ప్రెగ్నెంట్ అవుతుందేమో అని ఎండోమెట్రియం లేయర్ అనేది మరింత థిక్గా మారుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ కాకపోతే 28వ రోజు తర్వాత మళ్ళీ మెన్స్ట్రుయేషన్ వస్తుంది. అలా ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నది 28 డేస్ పీరియడ్ ఉన్న సైకిల్ కోసం. కానీ అందరిలో ఇది ఒకేలా ఉండదు. కేవలం 10 నుండి 15% మంది ఆడవాళ్ళకు మాత్రమే ఈ 28 డేస్ సైకిల్ ఉంటుందట. మిగిలిన వాళ్ళలో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ అనేది 22 రోజుల నుండి 35 రోజుల వరకు ఉంటుంది. వాళ్ళకి ఈ ఫేజులు కూడా మారుతూ ఉంటాయి. ఇదంతా వాళ్ళ బాడీని బట్టి, బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ని బట్టి మారుతుంది. అయితే ఈ హార్మోన్స్ అనేవి చాలా పవర్ఫుల్. అవి మన మూడ్ని, బిహేవియర్ అన్నిటినీ మార్చగలవు. కానీ ఆడవాళ్ళలో ఒక మెన్స్ట్రువల్ సైకిల్లో ఎన్నో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఒక మెన్స్ట్రువల్ సైకిల్లో హార్మోనల్ చేంజెస్ ఎలా ఉంటాయో, ఏ హార్మోన్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అనేది మీరు ఈ గ్రాఫ్లో చూడవచ్చు. ఈ హార్మోనల్ చేంజెస్ ఇంత ఎక్కువగా ఉండడం వల్లనే ఆడవాళ్ళకి పింపుల్స్ రావడం, హెడేక్, నడుము నొప్పి, మూడ్ స్వింగ్స్, నీరసంగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఒక మహిళకి తన జీవితం మొత్తంలో సుమారుగా 450 సార్లు ఈ మెన్స్ట్రుయేషన్స్ వస్తాయట. అలా పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి దాదాపుగా 60 నుండి 80 మిల్లీలీటర్ల అంటే 2 నుండి 3 టేబుల్ స్పూన్ల బ్లడ్ ని కోల్పోతారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మనం బిజీ లైఫ్ లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేం. కాబట్టి అటువంటి ఆఫర్స్ ని మిస్ అవుతూ ఉంటాం. సో దానికి బెస్ట్ ఆప్షన్ మీరు టెలిగ్రామ్ లో షాప్ మై డీల్స్ పేజ్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్లలో ఉండే ఆఫర్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైస్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ బ్యాంక్ కార్డ్ యూస్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఎలా పొందాలి, ఏ సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి వంటి వివరాలన్నీ షాప్ మై డీల్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లిమిటెడ్ టైం ఆఫర్స్ కి సంబంధించిన రియల్ టైం అలర్ట్స్ పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ సేవ్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గానీ, లేదా టెలిగ్రామ్ లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి గానీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. అంతేకాదు ఎక్స్క్లూజివ్ గా లేడీస్ కోసమే సెపరేట్ డీల్స్ పేజ్ ఉంది. దీనిలో ఓన్లీ ఉమెన్స్ కి సంబంధించిన బెస్ట్ డీల్స్ అన్ని పోస్ట్ చేస్తుంటారు. ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్ల అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా పొందండి. సరే, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, కొంతమంది అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చినప్పుడు పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, ప్రెగ్నెన్సీ కాకపోతే ఎండోమెట్రియం లేయర్ అవసరం లేదనుకున్నప్పుడు దానిని బ్లడ్ రూపంలో బయటకు పంపడానికి ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి యూట్రస్ అంటే గర్భాశయంలోని కండరాలు స్క్వీజ్ అయ్యి అంటే పిండేసినట్టుగా మెలిపెట్టినట్లుగా చేస్తుంది. ఆ మజిల్స్ స్క్వీజ్ అయ్యే తీవ్రత అనేది ఆ రిలీజ్ అయిన హార్మోన్ ని బట్టి ఉంటుంది. ఇది ఒక్కొక్కరిలో ఎక్కువగా, ఒక్కొక్కరిలో తక్కువగా రిలీజ్ అవుతుంది. అందుకే కొంతమందికి పెయిన్ రాదు, కొంతమందికి చాలా లైట్గా వస్తుంది, కొంతమందికి అయితే విపరీతమైన పెయిన్ వస్తుంది. అయితే ప్రతిరోజు వాకింగ్, యోగా చేయడం, వాటర్ ఎక్కువగా తాగడం, ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకోవడం, పెయిన్ వచ్చినప్పుడు పొత్తి కడుపు భాగంలో వార్మ్ హీటింగ్ ప్యాడ్ ని అప్లై చేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ కొంతవరకు తగ్గుతుంది. నెక్స్ట్, ఈ పీరియడ్స్ ప్రతి నెల క్రమంగా వచ్చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నారు. అంటే వీళ్ళకి టైంకి పీరియడ్స్ రావు. 28 డేస్ కి రావాల్సిన పీరియడ్స్ 40-50 డేస్ వరకు లేట్ అవుతుంది. కానీ దీనిని చాలా మంది లైట్ గా తీసుకుంటున్నారు. దీనికి PCOS లేదా PCOD అనే హార్మోనల్ కండిషన్ కారణం అవ్వచ్చు. కాబట్టి వెంటనే జాగ్రత్త పడాలి.
చాలా మంది పీసీఓఎస్ అండ్ పీసీఓడి రెండు ఒకటే అనుకుంటారు, కానీ కాదు, వీటికి చిన్న తేడా ఉంటుంది. ముందుగా పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. అది ఎలాగో చూద్దాం. మనం ముందు చెప్పుకున్నాం కదా, బ్రెయిన్లోని పిట్యూటరీ గ్లాండ్ నుండి FSH అండ్ LH హార్మోన్స్ రిలీజ్ అవుతాయని. అయితే ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో FSH కన్నా LH ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేషన్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఫాలికల్స్ పూర్తిగా డెవలప్ అవ్వవు. దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వదు. ఇలా రిలీజ్ అవ్వని ఎగ్స్ అనేవి సిస్ట్లుగా మారతాయి. అంటే ఫ్లూయిడ్స్ తో నిండిన నీటి బుడగలు వంటివి. అండాశయంలో ఉన్న ఈ సిస్ట్లు ఆండ్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ వంటి మగవాళ్ళకి సంబంధించిన హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. దీనివల్ల మగవాళ్ళకి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఆడవాళ్ళలో కూడా కనిపిస్తుంటాయి. ఉదాహరణకి పెదవుల పైన, దవడ భాగాల్లో వెంట్రుకలు రావడం, హెయిర్ లాస్ అవడంతో పాటుగా మొటిమలు రావడం, మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా మారడం, చివరికి ఇన్ఫెర్టిలిటీ కూడా దారితీస్తుంది. అంతేకాదు, ఈ పీసీఓఎస్ వల్ల లాంగ్ టర్మ్ లో డయాబెటీస్, హార్ట్ డిసీజ్, హై బీపీ, ఒబేసిటీ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే అండాశయం నుండి సరిగ్గా డెవలప్ అవ్వని ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి లేదా సిస్ట్లు ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ పీసీఓడి అనేది చాలా కామన్గా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ ఇది పీసీఓఎస్ అంత ప్రమాదకరం కాదు. నార్మల్గా మెడిసిన్, డైట్, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం ద్వారా ఈ పీసీఓడిని తగ్గించుకోవచ్చు. ఈ పీసీఓఎస్ ఆర్ పీసీఓడికి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం. సో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మంచి డైట్ తీసుకోవడం, యోగా, వ్యాయామం చేస్తూ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, మెన్స్ట్రువల్ సైకిల్ గురించి, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. విపరీతమైన నొప్పి, బ్లడ్ రావడం, హార్మోనల్ చేంజెస్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఒక్కసారికే చాలా ఇబ్బందిగా ఉంటాయి. అలాంటిది ఆడవాళ్ళు ప్రతి నెల ఈ ఇబ్బందులు పడతారు. అయితే పీరియడ్స్ టాపిక్స్ అనగానే మగవాళ్ళు ఇది మనకు సంబంధించిన టాపిక్ కాదనుకుంటారు. కానీ వాళ్ళ కష్టం ఏమిటో మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఆ టైంలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ప్రెగ్నెన్సీ రాకుండా పీరియడ్స్ వస్తే ఏం జరుగుతుందని. అదే ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు ఏం జరుగుతుంది, 9 నెలల పాటు గర్భంలో పిండం ఎలా పెరుగుతుంది, ఇలాంటి టాపిక్స్ కవర్ చేస్తూ ఆల్రెడీ మన ఛానల్లో లైఫ్ ఇన్సైడ్ ద ఊంబ్ అనే వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు బెస్ట్ డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ని పొందడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ పేజ్లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడం కోసం తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.